తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాను చలి వణికిస్తోంది. సాయంత్రం నుంచి మొదలవుతున్న చలి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. పలుచోట్ల పొగమంచుతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో పొగమంచు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో మంచు దుప్పటి కమ్మేసింది. రాత్రి నుంచి వీస్తున్న చలికి ఉదయం అది మరింత అలుముకుంది. మంచు దుప్పటి కప్పుకున్నట్టు కనిపించింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మంచుతో పాటు శీతల గాలులు పెరిగాయి. పట్టణంలోని ప్రధాన రహదారులు, కొత్త బస్టాండ్ ప్రాంతాలు, అలాగే రైల్వే స్టేషన్ పరిసరాల్లో గట్టి మంచు ఆవరించడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దూరం కనిపించకపోవడంతో వాహనాలు, ఆటోలు, కార్లు చాలా నెమ్మదిగా కదలటం కనిపించింది. ప్రత్యేకంగా రైల్వే ట్రాక్పై కూడా మంచు పూర్తిగా పేరుకుపోయింది. వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. కాకినాడ జిల్లా తునిలో భారీగా మంచు కురుస్తోంది. చలితో పాటు మంచు కూడా కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలిగాలులు ఎక్కువగా ఉండటంతో ఉదయం సమయంలో ప్రజలు ఎక్కువగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. మంచు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. కొమరం భీం జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 5.9 డిగ్రీలు, నిర్మల్ జిల్లా కుంటాలలో 8 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 8.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.